వాస్తవానికి నాకు నిద్ర వచ్చేది కాదు సార్ అప్పుడు. నిద్ర అసలుకే రాకపోయేది. అంటే అంటే ఇట్లా ఎన్నేళ్ళు నిద్ర రాకుండా బాధపడ్డావు? దాదాపు ఒక అంటే మొదట్లో లేకుండా సార్ సివియారిటీ గత ఒక 4-5 ఏళ్ల నుంచి చాలా బాధపడ్డా. 4-5 సంవత్సరాల నుంచి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతా ఉంది. చాలా డిస్టర్బ్. గారేదా? ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు స్నీజింగ్ స్టార్ట్ అయ్యాయి, ముక్కు స్టార్ట్ అయ్యాయి, ఇట్లా చేతులు మొత్తం ఇక చర్మం కూడా దురద పెట్టేది అప్పుడప్పుడు. తర్వాత కళ్ళు, ముక్కు, చెవులు ఇవి దురద బాగా వచ్చేది సార్ అప్పుడు. ఏం చేయాలో తోసేది కాదు. అప్పుడప్పుడు సిట్రిజన్ వేసుకునేవాడిని. ఆ సిట్రిజన్ వేసుకుంటే 1 డే అట్లా 2 డేస్ వచ్చేది. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ స్టార్ట్ అయ్యేది. వీడికి వచ్చిన తర్వాత సరే నీకు పరీక్షలు చేసి మందులు రాసినాక నీకు మార్పు ఎన్నాలో మొదలైంది? ఆ మార్పులు ఒక 2-3 డేస్లో స్టార్ట్ అయింది సార్. 2-3 అంటే ఫస్ట్ నేను టాబ్లెట్ వేసుకున్న తర్వాత మీ మెడిసిన్ 1 డే లోపల మళ్ళీ అట్లానే అనిపించింది. సెకండ్, థర్డ్ డే నుంచి స్టార్ట్ అయింది. దాని ఒక తగ్గుముఖం నాకు తెలిసిపోయింది. కంటిన్యూ చేశాను. మీ మీద నమ్మకం ఏర్పడింది. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మా ఏరియాలో. మీ అడ్రస్ కూడా ఇచ్చాను. నేను ఒక్కరిని పంపించాను మీ దగ్గర. ఒక ఉమెన్ పంపించాను, ఒక చైల్డ్ని పంపించాను మీ దగ్గర నేను. అంటే దీనికి కరెక్ట్గా వైద్యం ఉందనేది అర్థమైంది. అవును సార్, ఇది పర్ఫెక్ట్ ఉంది అని చెప్పొచ్చు. నాలాంటి బాధపడే వాళ్ళు ఎక్కడున్నా కూడా అడ్రస్ తెలుసుకొని వస్తే బెటర్. కానీ దీంతో ఉన్న నరకం ఇంకా దేంతో ఉండదు సార్. ఒక 10 రోజులు జ్వరం వచ్చినా మంచిగా పడుకొని ఉండొచ్చు, కానీ ఇది మాత్రం తట్టుకోవడం చాలా కష్టం కదా. కానీ బయటికి బాగానే ఉంటారు. బయట వేరే వాళ్ళకి తెలియదు సార్ మన ప్రాబ్లం ఏంటో. అనుభవించే వానికే తెలుస్తుంది ఇది. నాదంటే నరకం అంటే నరకమే సార్. మీరు ఒక దేవుళ్ళలాగా భావిస్తున్నాను. ఎందుకంటే నా ఎంత సమస్య అనేది నాకు తెలుసు, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ సమస్య తెలియదు సార్. ఇది ఇంత తీవ్రత అనేది నాకు చాలా చాలా